రైట్, ప్రస్తుతం మనం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అక్కడ ఉన్నాము. ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రైమ్ 9 భాగస్వామ్యంగా కూడా ఉంది ఇక్కడ మీడియా పార్ట్నర్గా. అయితే ఆయన రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది అతిథులు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో సన్మార్గాన్ని పెంచే విధంగా కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా ప్రవచనాలు చేయబోతున్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. అయితే ప్రస్తుతం మనకు కొంతమంది అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంతమంది అతిథులు ఉన్నారు. వారిలో ప్రస్తుతం ముఖ్యంగా మనకి ఇక్కడ సంగనబట్ల దినేష్ గారు ఉన్నారు. వారు మాజీ టెంపుల్ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుతం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో ఈరోజు ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు. యువతలో సన్మార్గాన్ని పెంపొందించే విధంగా ఆయన ప్రవచనాలు ఉండబోతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఈరోజు వాస్తవంగా ధర్మపురి ఒక క్షేత్రము, తీర్థము. ధర్మపురి అంటేనే వేద పండితుల నిలయము, శాస్త్ర పండితుల నిలయము. ఈరోజు ధర్మపురికి వారిని ఆహ్వానించడానికి ధర్మపురి క్షేత్రము, తీర్థము కాకుండా బ్రాహ్మణ అగ్రహారం కూడా చాలామంది వేదమూర్తులు వారిని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే మన శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా కాకినాడ వెళ్ళి మా ప్రాంతంకి రావాలి, మీరు తప్పకుండా మా ప్రాంతంలో మీ ప్రవచనాలు ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నిజంగానే చాలా సందర్భాలలో గడిచిన 2-3 సంవత్సరాల క్రితం కూడా చాలామంది ధర్మపురిలో, ఎందుకంటే ఇది చాలామంది వేద పండితుల నిలయము, చాలామంది పౌరాణికులు కూడా ఇక్కడ ఉన్నారు. చాలామందికి ఈ యొక్క ఏదైతే ప్రవచనాలు ఉంటాయో వాటి మీద చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో వారిని ఆహ్వానించాలని చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో గౌరవ మంత్రివర్యులు వారిని ఆహ్వానించడం నిజంగా ధర్మపురి బ్రాహ్మణ్యం పక్షాన మరీ ముఖ్యంగా వారికి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్త బృందానికి అందరికీ కూడా ధర్మపురి పక్షాన వారిని కోరుకోవడం జరుగుతుంది. దినేష్ గారు, అంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో చాగంటి వారు చేరుకోబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది ఈరోజు ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది? వాస్తవంగా దాదాపు 5,000 నుంచి 10,000 మంది భక్తులు అంటే శ్రోతలు వచ్చినా కానీ వినడానికి అనువుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గారు మరియు అదేవిధంగా ధర్మకర్తల మండలి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వారి యొక్క పర్యవేక్షణలో వారి ఆదేశానుసారము దాదాపు ఒక 8,000 నుంచి 10,000 మంది భక్తులు శ్రోతలు వారి యొక్క ప్రవచనానికి వచ్చేసినా కానీ కూర్చోవడానికి వినడానికి వీలుగా ఉండేటట్టు దాదాపు గడిచిన 3-4 రోజుల నుంచి ధర్మపురి ఒక ఆధ్యాత్మిక కేంద్రము అనేటట్టు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పకుండా అంటే అన్నీ కూడా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ధర్మపురి దేవస్థానం ఈవో గారి పక్షాన మరి అదేవిధంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుని పక్షాన ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ప్రోటోకాల్లో భాగంగా ఎవరెవరు ఇప్పుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు? ఈరోజు వాస్తవంగా ఈరోజు మంత్రి గారు దాదాపు 3-4 గంటలకి ధర్మపురికి వేయించడం జరుగుతున్నది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గారు, ఎస్పీ గారు ఈరోజు వేయించడం జరుగుతుంది. బహుశా నేను అనుకుంటాను రేపు చివరి రోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆదివారం సాయంత్రం బ్రాహ్మణ సంఘం పక్కన శ్రీ 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 సచ్చిదానంద స్వామి మఠం స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా రేపు నేను అనుకుంటాను రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు వారు కూడా రావడం జరుగుతుంది. రైట్, చాగంటి వారు ఇక్కడికి ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా మీరు ఏం చెప్తారు? చాగంటి వారు ధర్మపురికి రావడం అనేటువంటిది ధర్మపురి ప్రాంత ప్రజలు, ముఖ్యంగా యువకులు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను. వారు ప్రవచనం చేస్తున్నారు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క సరళమైనటువంటి బోధనతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అరటిపండు ఒలిచినట్టుగా వారు వివరిస్తారు. కాబట్టి వారు వివరించి చెప్పేటువంటి విషయాల్ని ముఖ్యంగా భాగవతం, భారతం, రామాయణానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అష్టాదశ పురాణాల గురించి కానీ వారు చెప్పేటువంటి విషయాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా యువకులందరినీ కూడా
చక్కని మార్గంలో సన్మార్గంలో పయనింపజేసేలాగా వారు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరిస్తారు కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాం, ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి ధర్మపురి క్షేత్రం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, అటు తీర్థం క్షేత్రం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ స్వామివారు ఉగ్రరూపంలో ఉన్నారు, అదేవిధంగా యోగానంద నరసింహస్వామి వారు కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, బ్రహ్మోత్సవాలు అని చెప్తారు. వేలాది మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు భక్తులంతా కూడా. అదేవిధంగా ఆర్మూర్, నిజామాబాద్, మెట్పల్లి మొదలైనటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ ధర్మపురి క్షేత్రానికి రావడం చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. అంతేకాకుండా ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి గోదావరి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో మరి ఎవరైతే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారో, అంటే ధర్మపురిని దర్శిస్తే యమపురి దూరం అగునట అని చెప్తూ ఉంటారు. దాన్ని ఆధారంగా చేసుకొని చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సందర్భంలోనే కాకుండా మిగతా ఉత్సవాల సందర్భంలో కూడా మామూలు రోజుల్లో కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. చూసాం కదా, ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం, ధర్మపురి పట్టణం జగిత్యాల జిల్లాలో మనం ఉన్న మరికొద్ది సేపట్లో కూడా చాగంటి కోటేశ్వరరావు గారు రాబోతున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే ప్రోటోకాల్లో భాగంగా కూడా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఇక్కడికి చాలామంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చేరుకోబోతున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ లతా గారు, అదేవిధంగా ఇతర సిబ్బంది, ఎస్పీ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో సన్మార్గాన్ని పెంపొందించే విధంగా, భక్తిభావాన్ని పెంపొందించే విధంగా, ప్రేమ మార్గం పెంపొందించే విధంగా కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈరోజు ఉండబోతున్నాయి. ఈరోజు ప్రైమ్ 9లో మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అక్టోబర్ 11 అంటే ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం మీద ప్రోటోకాల్లో భాగంగా ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి రాబోతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. కెమెరామ్యాన్ మధుతో చందు, ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లా నుంచి. రైట్, మనం ప్రస్తుతం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం, ధర్మపురి పట్టణంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ విశిష్టత ఏంటంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇక్కడికి విచ్చేయబోతున్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో సన్మార్గాన్ని పెంచే విధంగా కూడా ఈయన ఈరోజు ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జక్కు రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఆలయ ధర్మకర్త మరియు చైర్మన్ జక్కు రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడిగేద్దాం సార్, అడగండి మరి, అడగండి. రైట్, ప్రస్తుతం ఆలయ ధర్మకర్త అదేవిధంగా చైర్మన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి జక్కురావు గారు. ఈరోజు చాగంటి గారు ఇక్కడికి ప్రవచనం చేయడానికి రాబోతున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రైమ్ టీమ్కి నమస్కారం సార్. ఈరోజు చాగంటి గారు రావడం జరుగుతుంది. వారి కోసం మన ధర్మపురిలో బ్రాహ్మణోత్తములు, మహిళా సోదరులు అందరూ కూడా వారిని స్వాగతించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు చొరవతోటి వారు ప్రత్యేకించి కాకినాడకు వెళ్ళి వారిని ధర్మపురికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 2 రోజులు కూడా వారు ప్రవచనాలు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వారు మంత్రి గారు వారి యొక్క తనయుడు ఇక్కడ ఒక ధర్మపురి ప్రాశస్త్యం గురించి, ధర్మపురి లక్ష్మీనరసింహ చరిత్ర గురించి ఒక పెద్ద ఎత్తున ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఆ యొక్క డాక్యుమెంటరీలో వారి ప్రవచనాలు కూడా వారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క డాక్యుమెంటరీని ఈరోజు వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. వారిని ప్రత్యేకించి మేము కాకినాడకు వారు మంత్రి గారు వెళ్ళి వారిని ఆహ్వానించిన సందర్భంలో
వారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది సార్. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? వారు ఇలా భక్తుల కొరకు వచ్చేటువంటి ఏదైతే బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి గారి అభిమానులు చాలామంది తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది వస్తూ ఉన్నారు సార్. వాళ్ళ ఏదైతే తూని స్వామి గారి యొక్క స్థలం ఏదైతే ఉందో ఇంతకంటే ముందు బ్రహ్మోత్సవంలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి యొక్క కళ్యాణం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వారి యొక్క అనుమతితోని అక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్. కళ్యాణం జరిగిన దానికంటే ఎక్కువగా దాదాపు 15,000 మంది వీక్షించేటువంటి విధంగా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమం వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కావచ్చు, ఇతరతర కావచ్చు. ఇక్కడ ఎస్పీ గారి, గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఈఓ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా అందరినీ రిసీవ్ చేసుకొని ఎవరికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా అన్నిటికీ ముఖ్యం గౌరవ మంత్రి గారి చొరవ, సహకారం, ఆలోచన, సూచనలతోని ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఇంతకంటే ముందు కూడా పెద్ద ఎత్తున కళ్యాణం కూడా లక్ష్మీస్వామి కళ్యాణం ఏదైతే ఇంతకంటే ముందు శేషప్ప వేదిక మీద చేయడం జరిగింది. అప్పుడు ఒక 1,000-1,100 మందికి మాత్రమే వీక్షించేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు మొన్నటి కళ్యాణోత్సవం కూడా దాదాపు 20,000 మంది వీక్షించే విధంగా తూని స్వామి యొక్క పర్మిషన్తో వారి యొక్క స్థలంలో ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా అంతకంటే బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి ఆలోచన ఉంది. వారికి ముఖ్యంగా దేవస్థానం ఈవో గారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వచ్చే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి ధన్యులు కావాలని చెప్పేసి కోరుతున్నాం సార్. సో చూసాం కదా, మరికొద్ది సేపట్లో ఇక్కడికి చాగంటి విచ్చేయబోతున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. సో ఇప్పటి వరకు మనతో పాటు ఆలయ ధర్మకర్త, అదేవిధంగా చైర్మన్ జక్కు రవి గారు మనతో పాటు మాట్లాడడం జరిగింది. సుమారు ఈరోజు కార్యక్రమంలో 10 నుంచి 15,000 మంది కూడా పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చాగంటి గారి ప్రవచనం వినడానికి ఆయన అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనం చూడవచ్చు, ఆల్మోస్ట్ ఆయన ఇక్కడికి దగ్గరలోకి చేరుకున్నారని తెలుస్తోంది. అందుకే ప్రోటోకాల్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో చాగంటి గారి కోసం కూడా ఇప్పటికే ఇటు ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు, అటు పోలీసు యంత్రాంగం, తెలంగాణ సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా రేపు కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉండబోతున్నాయి. యువతని సన్మార్గంలో తీసుకువెళ్లేటువంటి విధంగా కూడా ప్రవచనాలు ఉండబోతున్నాయి. ఈ ధర్మపురి పట్టణానికి సంబంధించి కూడా ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అందుకు వేదిక అవుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రైమ్ 9 మీకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తుంది. కెమెరామెన్ మధుతో చందు, ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లా నుంచి. మామూలుగా విజువల్ తీసుకోండి, ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ రైడ్ తీసుకుందాం.
రైట్, మనం చూస్తున్నాం ఇవాళ ధర్మపురి క్షేత్రంలో, ధర్మపురి పట్టణానికి, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి ఆధ్యాత్మిక ప్రవచనం చేయడానికి కూడా విచ్చేశారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. మన విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఇప్పుడే చేరుకోవడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం, అటు పోలీసు యంత్రాంగం అందరూ కూడా ఆయనకి ఆహ్వానం చేస్తూ కూడా ప్రస్తుతం ఆయన్ని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా. సైడ్ ఇవ్వండి. బైక్స్ తీసుకుని పంపించాను. కోఆర్డినేషన్ అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్.
కాల్ ఎత్తుతున్నారు, కట్ అయిపోతుంది లేదా మాట్లాడుతున్నారు. ఒకసారి కాల్ డిస్కస్ చేసి పెట్టండి.
సో ఈరోజు ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు, మీ స్పందనే? ఆయన ఇంత దూరం ఇక్కడ వరకు రావడము మా మాట మన్నించి, ముఖ్యంగా మాకు ఇక్కడ మినిస్టర్ గారైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆయన ప్రోత్సాహంతో ఆయన అనుకున్న ఇక్కడ ధర్మపురి కమిషనర్గా మన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చి ప్రవచన చేసి ఇక్కడ పునీతులు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక 3 నెలలుగా అతను ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొని వచ్చి ఆ గురుగారిని కలిసి అతని దగ్గర ఒక సమయాన్ని తీసుకొని ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా, ఈ ప్రజల ప్రాంతం వారికి ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మికతని కూడా పెంపొందిస్తూ ఇక్కడ ఈ ధర్మపురిలో నివాసమైన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఇంకా పెంపొందిస్తూ ఇక్కడి ధర్మపురి నివాసాన్ని, ధర్మపురి క్షేత్రాన్ని ఇంకా ఉజ్వలిస్తూ మొత్తం తెలంగాణనే కాకుండా యావత్ దేశ ప్రపంచానికి కూడా తెలియజేయాలని ఒక మంచి ప్రవచనాన్ని ఇస్తూ దీన్ని కూడా ఒక గొప్పగా ఇంకా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మా లక్ష్మణ్ కుమార్ గారు మినిస్టర్ గారు ఒక ఉద్దేశం చేసుకొని ఇక్కడ మన చాగంటి కోటేశ్వరరావు గారికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా వారి కోరికని మన్నించి ఇక్కడికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ మేము మా మున్సిపల్ కమిషనర్గా వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మేము అన్ని వసతులు అన్నీ కల్పించాము. వారికి గృహం కానీ వారికి ఇక్కడ వచ్చే ప్రజలకు కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చేసుకుంటూ వారికి ఇక్కడ వచ్చే ప్రజలకు అందరికీ కూడా ఏమైనా కూడా వారికి వాటర్ కానీ మంచినీరు. ఇవాళ 10 నుంచి 15,000 మంది పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు భక్తులు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్రీనివాసరావు గారు? చుట్టుపక్కల మేము మరి అన్ని జిల్లాల్లోంచి కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికాము. మరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి వారికి కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వారికి వసతి గృహాలే కాకుండా ఇక్కడ ఏదైతే 3 గంటల పాటు ఏదైతే మన ఇక్కడ ప్రవచన చేస్తున్నారో మన చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని వసతులు ఇస్తూ మంచినీళ్ళు కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ఇంకా కానీ పందళ్ళు కానివ్వండి, అంటే ఎండ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి కూడా ఎండ లేకుండా నీడలో ఉంటూ వాళ్ళకి అందరికీ అన్ని వసతులు చేపాము, అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ బందోబస్తు కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి విషయంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని ఉన్నాము. సో అదేవిధంగా ఇక్కడ ప్రతి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇది విజయవంతం చేస్తూ ఆ స్వామివారి ఆ సరస్వతి పుత్రులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ పునీతులు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ శుభ సందర్భంలో ప్రైమ్ 9 న్యూస్ 3 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది, 30 lakhs వ్యూస్కి వెళ్ళింది. మీ బెస్ట్ విషెస్? అందరికీ ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మికత అనేది మన ఈ భారతదేశపులోని ఎప్పటి నుంచో వస్తున్న దానికి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడుగా, మన దేశ పౌరుడిగా మనం అందరి బాధ్యత కూడా ఇది. మనం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. సో మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మంచి స్పందన ఇచ్చిన ప్రతి తెలుగు బిడ్డలకి, మన ఈ భారతదేశ పౌరులందరికీ కూడా ఇదే విధంగా ఈ ఆధ్యాత్మికతను కూడా అందరూ కూడా పెంపొందిస్తూ దీన్ని యథావిధిగా ఎప్పుడు కొనసాగిస్తూ మన భావితరాల వారికి మన వాళ్ళందరికీ కూడా పూర్వీకులు చేసిన మంచి విషయాలని అన్నీ తెలిపిస్తూ ఈ ప్రైమ్ 9 గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు సార్. అదేవిధంగా వేద పండితులు గుజ్జా రమేష్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈరోజు చాగంటి గారు ఇక్కడికి విచ్చేశారు, ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు, మీ స్పందన? చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ ధర్మపురి తీర్థక్షేత్రము చాలా పవిత్రమైనటువంటి, ఇటు తీర్థము మరియు త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం భారతదేశ చరిత్రలో ధర్మపురి మాత్రమే. దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఒక అపరూపమైనటువంటి గోదావరి. అదేవిధంగా త్రిమూర్తులు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ధర్మపురి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడే ఉండడం, కొలువై ఉండడం. అదేవిధంగా దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై మనల్ని అందరినీ అనుగ్రహించడానికి కొరకై ఈ ధర్మపురి తీర్థక్షేత్రంలో మరి స్వామివారు స్వయంభూయి సాలగ్రామశులుగా కొలువై ఉన్నటువంటి లక్ష్మీనరసింహుడు. అదేవిధంగా ఒక పక్క రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ శివుల్ని ప్రతిష్ఠింపజేయాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించాలనే సత్సంకల్పించి మరి ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగా శివుణ్ణి ఇసుక ద్వారా ప్రతిష్ఠింపజేసి రామలింగేశ్వరుడు అనే ఒక నామధేయాన్ని ఏర్పరిచి శివప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకొరకే ఇది త్రిమూర్తి క్షేత్రము. దాంతోపాటు ధర్మపురిస్తే యమపురి ఉండదు, దాన ధర్మాదులు చేయకున్నా ధర్మపురి తిరిగి రావాలి అనే ఒక నానుడి. ఎక్కడా లేనటువంటి యమధర్మరాజు ఈ క్షేత్రంలో కొలువై ఉండడం అనేది క్షేత్రానికి ఉన్నటువంటి మరో వన్నెగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనకు
ఆధ్యాత్మిక గురు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రానికి రావడము, మా మంత్రి గారి యొక్క అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆహ్వానం మన్నించి ఈ క్షేత్రంలో చక్కటి ప్రవచన జరగాలి, భగవద్బంధువులందరూ కూడా ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలని సత్సంకల్పించి లోకానికి హితం చేకూర్చాలి. ఈ కార్యక్రమం ద్వారా సకాలంలో వర్షాలు, సకాలంలో పాడి పంటలు అన్నీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి సత్సంకల్పించి లోక కళ్యాణం కొరకు, ఎందుకంటే కాకినాడకు వెళ్ళి స్వయంగా వారు ఆహ్వానించడం జరిగింది దేవస్థాన పక్షాన, మరియు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల పక్షాన వెళ్ళి మీరు ఇక్కడ తప్పనిసరిగా, ముఖ్యంగా ఇక్కడ 500 కుటుంబాలని బ్రాహ్మణ కుటుంబ అగ్రహారం ఇది. మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం లోకానికి హితం చేకూర్చాలని సత్సంకల్పించి వారు ఆహ్వానించగానే తప్పనిసరిగా ఈ డేట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరియు రేపు జరిగేటువంటి ఆధ్యాత్మిక బోధన వారు మనకు అందించడం జరుగుతుంది. వారు ఏ విధంగా ఎంతవరకు మనకు అందించినా అది గొప్పనైనటువంటి విషయం, అమృతంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఇంతకు పూర్వం కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ క్షేత్రంలో వారు ఈ 2 రోజులు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడం అనేది గొప్ప వరప్రసాదంగా, ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఒక సౌభాగ్యంగా నేను భావిస్తున్నా. ఆ విధంగా మనకు ప్రవచనం ద్వారా అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక చింతన రావడం ద్వారా భయము, భక్తి అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ విధంగా పరమాత్మని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందే భాగ్యము ఇలాంటి, మరి ఎందుకంటే మహనీయులు, మహానుభావులు, వారు దైవస్వరూపులు, సరస్వతి పుత్రులు, అలాంటి వారి యొక్క ప్రవచనం వినడం ద్వారా సంపూర్ణమైనటువంటి కొంత జ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని కలుగజేసినారు మనకు మంత్రి గారు. ఆ విధంగా ఈరోజు ఇచ్చేసినటువంటి మంత్రి గారికి ఘనస్వాగతంగా మా వేదికలందరూ కూడా, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఘనస్వాగతం, బ్రాహ్మణ వైదిక కుటుంబ సభ్యులు అందరి తరఫున ఘనస్వాగతం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దేవస్థానంలో పనిచేస్తా నేను, ఆ పక్షాన మొత్తం ఊరంతా కూడా కదిలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైమ్ న్యూస్ వారికి ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు అందించడం ద్వారా మరింత చేరవుతుందని, మునుముందు ఈ ప్రైమ్ 9 న్యూస్ 3 పూలుగా 6 కాలుగా వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుడు లక్ష్మీనరసింహని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు గురుగారు. సో చూసాం కదా, అది విషయం ధర్మపురి పట్టణంలో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ క్షేత్రంలో ఎంతో మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ముఖ్యంగా ధర్మపురి వస్తే యమపురి ఉండదు, ఇక్కడ యముడు కూడా కొలువై ఉన్నారు అనేటువంటి నానుడి కూడా ఉంది. సో ఈ క్షేత్రానికి ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేసిన శుభ సందర్భంగా కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు, ముఖ్యంగా యువతలో సన్మార్గాన్ని పెంపొందించే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపు కూడా అక్టోబర్ 11, 12 తేదీల్లో ప్రైమ్ 9 మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇవాళ 6 గంటల నుంచి కూడా అందించబోతుంది. ఇప్పుడే ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు, మనతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఇప్పటికే బుజ్జ రమేష్ శర్మ గారు ఉన్నారు, వేద పండితులు. వారిద్దరూ కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి సంబంధించి సకల ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇవాళ ప్రవచనలో దాదాపు 10,000 నుండి 15,000 మంది భక్తజనం పాల్గొనే అవకాశం ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుడు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అటు పోలీస్ యంత్రాంగం అందరి కృషితో కూడా ఈరోజు కార్యక్రమం ఇవాళ రేపు కూడా సక్సెస్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో చందు, ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లా నుంచి. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అదేవిధంగా ఈ న్యూస్ ఛానల్ వారికి, ఇప్పటికే 3 మిలియన్స్ పీపుల్ ప్రైమ్గా మనకి అందరికీ ఇక్కడ సబ్స్క్రైబ్ అయ్యారు. 3 మిలియన్సే కాకుండా ఇంకా పెంపొందిస్తూ ఇంకా దీనికి 2 కావాలని, ఇంకా 6 మిలియన్ల సబ్స్క్రైబర్స్ అవుతూ దీన్ని ప్రోత్సహించాలని కోరుతూ విషెస్ చేస్తూ నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధర్మపురి ఆలయ దేవస్థాన ధర్మకర్త, అదేవిధంగా చైర్మన్ జక్కు రవి గారు ఉన్నారు, వారి విషెస్ తీసుకుందాం. ధర్మపురిలో ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి గారి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రైమ్ 9 ఎలక్ట్రానిక్స్ న్యూస్ మీడియా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ యొక్క ఏదైతే ప్రైమ్ 9 న్యూస్ వారు ఇప్పటికే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ వీక్షించినారు. ఇంకా ముందు ఇంకా ఏది చాగంటి గారి యొక్క ఆశీస్సులు కావచ్చు, ధర్మపురి లక్ష్మీ ఆశీస్సులతోటి ఇంకా ముందు ఇంకా చాలా ఒక 10,000 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. రైట్, ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు రేపు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమానికి సంబంధించి వారి యొక్క స్పందన తెలియజేయడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారి స్పందన తెలుసుకుందాం. ధర్మకర్తలు చెప్పాను. ప్రముఖ ధర్మపురి క్షేత్రానికి విచ్చేసిన ప్రైమ్ 9 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మపురికి విచ్చేసి వారి అద్భుతమైన ప్రవచనాలు ధర్మపురి ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికి ఒక మంచి సందేశాన్ని వారు ఇస్తున్న శుభ సందర్భంగా విచ్చేసిన ప్రైమ్ 9 న్యూస్ వారికి ఇప్పటికే 30,000 30 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా మున్ముందు వారు ఇంకా భవిష్యత్తులో 10,000 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు.